నార్మన్ విన్సెంట్ పీల్ ఈయన ఒక పుస్తకం రాశారు. దాని పేరు ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. ఆయన ఏమంటారంటే మనిషి యొక్క బ్రెయిన్ 95% ఎమోషన్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ సెల్ఫ్ టాక్. మన బ్రెయిన్ అనేది 90% మన మాటల మీద, ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మన జీవితం మనం అనుకున్నట్టు మారుతుంది. మన జీవితాన్ని మనమే తయారు చేసుకుంటున్నాం. అది మన మాటల ద్వారా, మన ఫీలింగ్స్ ద్వారా. అబ్దుల్ కలాం గారు కూడా ఏమంటారంటే ఉదయం లేవగానే పాజిటివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేయాలి అంటారు. ఆయన 5 పదాలు చెప్పారు. అవేంటంటే ఐ యామ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, టుడే ఈజ్ ఐ యామ్ విన్నర్, ఐ యామ్ వెరీ సక్సెస్ఫుల్. ఇలాంటి పాజిటివ్ మాటల్ని ఉదయం పూట ప్రాక్టీస్ చేయాలని చెప్తూ ఉండేవారు. ఇలా ప్రాక్టీస్ చేయడం వలన మన సబ్ కాన్షియస్ మైండ్ మీద ప్రభావం పడుతుంది. అలాగే మన మాటలు విశ్వానికి చేరుకుంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్. విశ్వం మొత్తం ఆకర్షణను కలిగి ఉంది. అందులో జీవించే ప్రతి జీవరాశి కూడా ఆకర్షణను కలిగి ఉన్నాయి. అది మీకు తెలిసినా తెలియకపోయినా మీరందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్లోనే పనిచేస్తున్నారు. మనం ఎక్కడైతే దేని మీద అయితే మన ఫోకస్ని నిలుపుతామో అది మన లైఫ్లోకి వస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఈ విశ్వమే బంధువు, మిత్రుడు కూడా. అదే తోడుగా ఉంటుంది. అనుకున్నది మనకు ఇస్తుంది. అందుకే మనం నిస్సంకోచంగా మన కోరికను ఈ విశ్వానికి చెప్పొచ్చు. మనం మనస్ఫూర్తిగా అడగొచ్చు. ఈ విశ్వం అనేది మన అందరి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని మీ అందరికీ తెలుసు, కానీ సాధన లోపం వలన దానిని అక్కడే విడిచిపెట్టేస్తారు. మన సాధనను ప్రతిరోజు కొనసాగిస్తే మనం ఆశించిన దాన్ని మనకు అందిస్తుంది. మనకు ఏం కావాలో మనం అడగడమే ఆలస్యం. విశ్వం ఎప్పుడూ ఎల్లప్పుడూ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు ఎంతో సమయాన్ని ఖర్చు చేయాల్సిన పనేం లేదు. మీరు మీ ఉద్యోగాలను చేసుకుంటూ వీటిని సాధన చేయండి. మంచిగా విశ్వంతో మనస్ఫూర్తిగా మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఆలోచన మీ అంతఃచేతనతోనే ముడిపడి ఉంటుంది. ఈ నిరాకార శక్తితో పూర్తిగా మాట్లాడాలంటే మీ సబ్ కాన్షియస్ మైండ్తోనే సాధ్యం. అందుకోసం మీ అంతఃచైతన్యం జాగృతం చేయాల్సిన పని ఉంటుంది. ఒకసారి మీరు విశ్వ చైతన్య శక్తితో అనుసంధానం కలిగితే ఇక దానితో మాట్లాడుతూనే ఉంటారు. మిమ్మల్ని ఆపగలిగే శక్తి దేనికి ఉండదు. మీలో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ యూనివర్స్తో అనుసంధానమయ్యేలా చేస్తుంది. మీలో ఉన్న అంతఃకరణ చైతన్యాన్ని విశ్వ చైతన్య శక్తితో అనుసంధానమయ్యేందుకు తగిన ఫ్రీక్వెన్సీస్ని మీకు అందిస్తుంది. అందుకు మీలోని విశ్వ చైతన్య శక్తిని విస్తరింప చేస్తూ ఉండాలి. మీ అంతర్చైతన్యంతో ఈ కోరికలను ఈ విశ్వానికి తెలియచెప్పండి. ఆ విశ్వం చెప్పే సమాధానం వినండి. ఇదంతా మీ ఇద్దరి మధ్య ఉండే ఫ్రీక్వెన్సీస్తో జరుగుతాయి. మీరు ఎంతగా విశ్వంతో అనుసంధానం కాగలిగితే అంతగా మీ కలలు అనేవి నెరవేరబడతాయి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ విశ్వ చైతన్యంతో మీ బంధాన్ని వృద్ధి చేసుకోండి. ఎంతో రహస్యమయం, నిగూఢమైన శక్తితో అనుసంధానం అవ్వాలంటే ముందు మీరు దాని అద్భుతమైన శక్తిని బలంగా నమ్మాలి. మీరు పూర్తి భరోసాతో విశ్వంతో నమ్మకంగా మాట్లాడాలి. విశ్వం నుంచి వచ్చే సమాధానం ఏ రూపంలో అయినా ఉండొచ్చు. అది ఏ జంతువు రూపంలో అయినా ఉండొచ్చు, స్నేహితుల రూపంలో అయినా ఉండొచ్చు, ఫోన్ కాల్ రూపంలో అయినా ఉండొచ్చు, మీరు ఊహించని విధంగా ఉండొచ్చు. ఇలా సమాధానం మీకు దొరకాలంటే పూర్తి విశ్వాసంతో విశ్వానికి అనుసంధానమై ఉండాలి. అనంత విశ్వమే మీ ఉనికికి స్థానమని గ్రహించాలి. మీ లోపల వెలుపల ఉండేది ఈ అనంత విశ్వమే తప్ప వేరొకటి కాదని తెలుసుకోండి. విశ్వంతో మీ సంబంధం మెరుగుపడ్డాక మీరు చేయాల్సిన పని మీ లక్ష్యాన్ని మీరు కుదురుగా ఎంచుకోవడం. ఒకసారి రేడియో ట్యూన్ చేశాక మీరు పెట్టిన ఛానల్ని వినాలి కదా. నేను చెప్పేది ఏంటంటే మీకు కావాల్సింది మీకు స్పష్టంగా తెలియాలి. ఏ ఉద్దేశంతో మీరు విశ్వశక్తితో అనుసంధానం కాదలుచుకున్నారో దాని మీద మీకు పూర్తి అవగాహన ఉండాలన్నదే మనం చెప్పుకుంటున్న విషయం. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మీకు కావలసిన దాన్ని విశ్వం ఇస్తుంది, కానీ అచ్చంగా అలాగే ఉంటుందని అనుకోకండి. మీకు అందిందే మీరు కోరుకున్నదని గుర్తుపెట్టేలా ఉండాలి. అదేంటి, మనం కోరుకున్నది ఇవ్వాలి కదా, అలా అయితే ఇంత ప్రార్థిస్తున్నది వృధా కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఎంత నిర్మలమైన మంచి మనసుతో మీరు ఈ విశ్వాన్ని అడుగుతారో అప్పుడు అది పూర్తి ఆకారాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తారు. ఎటువంటి ద్వేషం, అసూయ, కల్మషం ఉంటే మీ కోరిక అంతంత మాత్రం ఉంటుందని తెలుసుకోవాలి. మీరు ఎప్పుడూ ఎల్లప్పుడూ నిశ్చలంగా గుండెల నిండా శ్వాస తీసుకుంటూ బ్రహ్మాండానికి మీరు చెప్పుకున్న విన్నపాలను గుర్తు చేసుకుని ప్రార్థించండి. అప్పుడు ఆ విశ్వశక్తి మీలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని అప్పుడు ఆహ్వానించండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ మంచి ఆలోచనలు మనసులో నింపుకొని వాటి గురించి ఆలోచించండి.
ఈ విశ్వశక్తి మీ వద్దకు చేరినట్టుగా భావన చేయండి. మీ కోరికలను తలుచుకోండి. మీ కోరికలు వాస్తవాలు అయినట్టుగా భావించండి. అవి వస్తువులైతే మీకు అందినట్టుగాను, ఏదైనా పరిస్థితి అయితే ఎదురైనట్టుగాను ఊహించుకోండి. మీ పంచేంద్రియాలతో వాటిని అనుభూతి చెందండి. ఇంద్రియాల ప్రస్తావన ఎందుకంటే మనిషి శరీరం నిర్మితమైంది 5 మూలకాలతో. వీటిలో ఒక ధర్మం ఉంది. మట్టికి వాసన, నీటికి రుచి, నిప్పుకు రూపం, గాలికి స్పర్శ, ఆకాశానికి శబ్దం. ఈ ధర్మాలను మనిషి తన ఇంద్రియాలతో గ్రహిస్తాడు. ఈ విశాలమైన విశ్వంలో మీ అనుబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పంచేంద్రియాలు అంటే ముక్కు, నాలుక, కన్ను, చర్మం, చెవులు వీటినే ఉపయోగించాలి. మీరు ఎంతగా విశ్వశక్తితో మమేకమవుతారో అంతగా ఆ శక్తి మీ కోరికలను వివిధ రూపాల్లో నెరవేరుస్తుంది. వాటిని మీరు పంచేంద్రియాలతో గ్రహించగలుగుతారు. ఇప్పుడు అందుకుగాను ఈ అనంత విశ్వానికి మీరు కృతజ్ఞతను తెలియచేయండి. మీరు త్రికరణ శుద్ధిగా మీ కోరికను నివేదించినప్పుడు అది పరహితమే తప్ప విరోధం కానప్పుడు మీ కోరికను నెరవేర్చిన విశ్వానికి ఒక కృతజ్ఞతాపూర్వక నివేదన కూడా ఇవ్వాలి. అది కూడా విశ్వం స్వీకరిస్తుంది. విశ్వానికి మీ పట్ల సానుకూలత ఏర్పడుతుంది. ముందు ముందు మీ కోరికలను తీరుస్తుంది. ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలు స్నేహంగా కొనసాగుతున్నప్పుడు మీ నుంచి ప్రకృతికి అందే ప్రతి మంచి కోరిక నెరవేరుతుంది. ప్రతిసారి మీరు నిర్మలమైన మనసుతో కోరుకోవడమే చేయాలి. శరీరాన్ని మంచి ఆసనంతో కూర్చోబెట్టి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస నిలిపి నిశ్చలమైన ధ్యానంలో మనువాక్కాయ కర్మల ద్వారా కోరుకున్న ప్రతి మంచి కోరికను నెరవేర్చడానికి విశ్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మీ పట్ల ఎల్లప్పుడూ సానుకూల తత్వంతోనే వ్యవహరిస్తుంది. మీరు స్వార్థపూరితమైన చింతనలు చేయనంత వరకు ఈ విశ్వంతో మీ అనుసంధానం ఏ లోపం లేకుండా, ఏ తొట్టుపాటు లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. ఇది నిజం. మీ ఉద్దేశం మంచిదైనప్పుడు, అది ఇతరులకు పనికొచ్చేటప్పుడు అలాంటి కోరికలను, బాధ్యతలను ప్రకృతి తీసుకుంటుంది. ఇక మీకు బెంగ దేనికి చెప్పండి? మీ తలపై ఉన్న భారాన్ని దించేయండి. నిర్భయంగా, నిస్సంకోచంగా మీ తర్వాత పనులు చేసుకోండి. అటాచ్మెంట్కి, డిటాచ్మెంట్కి ఉన్న సన్నని గీతను పరిశీలించండి. మీరు కోరికను మోసుకుంటూ తిరుగుతూ ఉంటే విశ్వానికి అప్పగించలేదని అర్థం వస్తుంది. మీ కోరికలను విశ్వానికి అప్పగించి హాయిగా, ప్రశాంతంగా ఉండండి. మీకు ఏం చేయాలో, ఎలా చేయాలో ఆ విశ్వశక్తి పూర్తిగా చూసుకుంటుంది. దాని పద్ధతులు దానికి ఉంటాయి. అది ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో మీరే చెప్పినట్టయితే ఆ పని ఏదో మీరే చేసుకోవాల్సి వస్తుంది. అందుకే మీ భావాలు, మీ ఆలోచనలు ఎంత మంచిగా ప్యూర్గా ఉంటాయో దాన్ని బట్టి అది మీ దగ్గరకు అంత తొందరగా వస్తుంది. మీరు ఈ విశ్వశక్తిని మీ సబ్కాన్షియస్ మైండ్తోనే అనుసంధానం కాగలరు తప్ప మనం రోజు మాట్లాడే మాటల ద్వారా కాదని గుర్తుంచుకోవాలి. చింతించకుండా, గాబరా పడకుండా మీ కోరికను నెరవేర్చుకోవడానికి ఓపికతో ఎదురు చూడండి. ఆరాటంగా మీరు ఉండిపోతే మీ సబ్కాన్షియస్ ఎక్కడే ఆగిపోతుంది. బ్రహ్మాండంతో మీ అనుసంధానం పలచబడిపోతుంది. ఈ సృష్టిలో ప్రకంపనలు ఉంటాయి. ఆ ప్రకంపనలే మీ ఆలోచనల్ని మళ్ళీ మీ దగ్గరకు తీసుకొస్తాయి. మన ఆలోచనలు తరంగాలతో కూడుకున్నవని సైన్స్ కూడా చెప్పింది. అలాంటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. మన మనసును శాంతిగా, సామరస్యంగా ఉంచుకొని విశ్వంతో మాట్లాడుతూ ఉండాలి. అలాంటప్పుడే మీకు విశ్వ ప్రకంపనలు మీకు అందుతూ ఉంటాయి. మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచించే ఆలోచనలు అవే మన అనుభవాన్ని సృష్టిస్తాయి. ఆలోచనే కదా అని నిర్లక్ష్యం పనికిరాదు. మీ ఆలోచనే మీ మంచి ఫలితాన్ని ఆపగలదు, చెడ్డ ఫలితాన్ని కూడా ఇవ్వగలదు. మీ ఆలోచనే మీ సక్సెస్కి దారి తీస్తుంది. మీ ఆలోచనే మీకు రోగాన్ని పుట్టిస్తుంది. మీ ఆలోచనే మీకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. నిజంగా చెప్పాలంటే జీవితం చాలా సింపుల్. మనం ఏదైతే ఇస్తామో మనకు అదే తిరిగి వస్తుంది. మన గురించి మనం ఏమనుకుంటామో అదే మన వాస్తవం కదా. ఎప్పుడు మీ జీవితం మీకు సింపుల్ అవుతుందో తెలుసా? మీ ఆలోచనల మీద, మీ మాటల మీద మీరు ఫోకస్ పెట్టినప్పుడు. మీ మీద మీరు ఏకాగ్రత చూపించండి. మీ జీవితాన్ని మీరు మార్చుకునే సంకల్పాన్ని కలిగి ఉన్నప్పుడు మీ జీవితం మీకు చాలా సులభంగా ఉంటుంది. మీరు ఏది కావాలనుకుంటే అది మీ దగ్గరకు ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడంటే మీ జీవితం మీద మీకు మక్కువ ఉన్నప్పుడు. ఎలా బలంగా అనుకోవాలి, ఎలా జీవితం సరైన దారిలో పెట్టాలి అని అనుకుంటే మీకు కొన్ని ముఖ్యమైన అలవాట్లు ఉండాలి. అదే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. మీ అలవాట్లు, మీ ప్రవర్తన, మీ ఆలోచనలు ఇవన్నీ మీ విజయానికి పునాదులే. ఇవన్నీ మీలో ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఉదయం 3 గంటలకు లేచే అలవాటు ఎంతమందికి ఉంది? ఆ సమయంలో వచ్చే గాలి కానీ, నిశ్శబ్దమైన వాతావరణం కానీ,
మన మనస్సును ఉత్తేజితంగా ఉంచడంలో ఆ సమయం ఎంతో సహాయపడుతుంది. ఆ సమయంలో ఉండే ప్రశాంతత ఇంకెప్పుడూ దొరకదు. అప్పుడే విశ్వశక్తి ఎక్కువగా ఉండే సమయం. మీ మెదడు మొద్దుబారే సమయానికి లేవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఏదైనా ఉదయాన్నే లేచి అలవాటు చేసుకోవాలి. ఆ సమయంలో మెడిటేషన్ చేస్తే విశ్వశక్తి అంతా మీలోనే ఇమిడి ఉంటుంది. ఆ సమయం నీకు ఒక వరం అనుకోవాలి. మీరు ఏ పనైనా సాధించాలనుకుంటే మీ మనసు మీకు సహకరించాలి కదా. సహకరించాలంటే కొన్ని ముఖ్యమైన వాటిని అలవాటు చేసుకోవాలి. అవేంటంటే ఉదయాన్నే లేచి అలవాటు చేసుకోవాలి. మెడిటేషన్ అనేది ఎక్కువగా చేయాలి. సులభమైన అఫర్మేషన్స్ని చెప్పుకోవాలి. ఇమాజినేషన్ని చేసుకోవాలి. ఇవి ఎలా చేస్తూ ఉంటే విశ్వంతో మాట్లాడే పనిలో ఉన్నట్టే. అందుకే ఎరుకను కలిగి మీ మనసును మీ ఆధీనంలో ఉంచుకోవాలి. ఇలా చేస్తూ పోతూ ఉంటే విశ్వంతో కనెక్ట్ అవుతూ ఉంటారు. మీరు అనుకున్నది సాధించడం చాలా సులభమవుతుంది. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.